మండలము వీరపల్లి పంచాయతీ సుద్దగుండ్లపల్లి గ్రామము చింతలగుంట వద్ద కాపురమున్న రెడ్డప్ప ఎం రామయ్య ఆయన భార్య బిడ్డలం మేము. మా తల్లి మా చెల్లెలు నేనున్నాను. మామిడి చెట్లలో చిన్న నా పేరు రెడ్డప్ప. ఇట్లా 3 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు మామిడి చెట్ల పేరుకి నరికి కొట్టబోయి నరకపోయి వచ్చినారు. ఇంతకుముందు వాళ్ళ పైన బయోండర్ కేసు కూడా పెట్టినాము. ఇంటి దగ్గర మామిడి చెట్లు గొర్రెలు తోలినారు. వద్దని చెప్పినాను. వద్దని చెప్తే నీకేం సంబంధం ఉంది, 159లో 2.5 ఎకరా మామిడి చెట్లు పెట్టేసినాను. పరంబొగ దాకా సాగు చేసి ఎంగడొచ్చి మా తమ్ముడు చనిపోయినాడు. ఇంకా సాగు చేసిన పిల్లవాడు చనిపోయినాడు. దానిపైన చెట్లు పెట్టినాము. దాంట్లోకి వద్దని చెప్పిందని చెట్లు వేస్తానని చెప్పిందానికి నీకు సంబంధం లేదు, చెట్లు పెట్టేసినావు, నీకేమైనా ఉంటే తీసుకోరా అని చెప్పి అన్నారు. మాకేమి లేదు, బతుకాతలోకి కడుపాత్రం చెట్లు పెట్టుకున్నాను. మా తమ్ముడు చనిపోయినాడు. 2 పెట్టలు మరదలు ఉంది చెప్పినాను నేను. ఆమె జీవనాత్రం పెట్టించిన చెట్లు మీరు మేపేస్తే ఎట్లా అని అన్నాను. మా మరదలు ఇంటి దగ్గర లేదు. నీకు దిక్కుండా చోటకి చెప్పుకో, నీకు ఎవరు వస్తారు రాని చూస్తాము, నిన్ను చంపేస్తాము ఏంనే అని చెప్పేసి కట్టెలతో రాళ్ళతో కొట్టినారు సార్. మాకు ఇక్కడ నీకు దిక్కున్న చోటకు పోని అంటారు. మాకు ఎవరు లేరనేసి మారికి వచ్చిన. మాకు ప్రాణహాని ఉంది. మేము ఉండేది ముగ్గురే ఉండాము. మా అమ్మను కొట్టినారు. మా చెల్లెలు ఉంటే మా చెల్లెలు కొట్టినారు. నన్ను కొట్టినారు. నాకంటే ప్రాణహాని ఉంది. నన్ను అయితే 3-4 రోజులు చంపేస్తామని చెప్తా ఉంటారు. మొన్న నేను చెప్పిన మా తండ్రి ఉన్నప్పుడే మీరు భాగం తీసుకుంటచ్చు కదా అంటే మీ తండ్రి మా యవన అక్కడ సంబంధం చెడు చేసినాడు. మాకు ఆస్తుల్లో భాగం ఇవ్వాలి, మీరు లేదంటే చంపేస్తాం నిన్ను, లేదు మీరు కోర్టుకు పోయి ఏదైనా తీసుకోండి. మేమే లేదు నేను అన్నాను. మీ నాయన ఆస్తి మాకు ఆ భాగం అన్నారు. మీకు మా నాయన ఆస్తి మీకు భాగం ఉండేటంటే మా నాయన ఉన్నప్పుడే తీసుకోవాలి మీరు ఆస్తులు. ఇప్పుడు మా తండ్రి తర్వాత వచ్చి నన్ను అడిగితే నేను ఎట్లే వాళ్ళ మీకు ఆస్తులు అని అడిగినాను. అడిగితే మీ తండ్రి మా యువత అక్కడ సంబంధం పెట్టుకునేందుకు మేము మనమల్లో కొడుకులు ఉండాము. మీ నాయన మేము అడగలేదు. మీ నాయన చేసిన తప్పుకు మీ నాయన ఉన్నంతకు సరిపోయింది. ఇప్పుడు మీరు ఆస్తులు మాకు భాగం ఇవ్వాలా అని చెప్పి నా మీద ప్రయత్నిస్తాను. అది 3వ ప్రయత్నం. మా తండ్రి చనిపోయినాడు మే నెల 1వ తేదీ. దానం చేయని కూడా ఆడే పాసిపాని అని చెప్పేసింది. 30వ తేదీ చనిపోయినాడు. 31, 32వ తేదీ 1వ తారీఖు నాడు దానం చేసుకున్నాను. అదే పెద్ద పంచాయతీ మండలంలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి సార్ వాళ్ళు వచ్చి మా తండ్రిని దానం చేయించినారు. ఆ రోజున ఇంకా సైలెంట్గా ఉండిపోయి ఇప్పుడు చెట్ల మీద ఇంటి మీద పడి ఇల్లు పెరుకుతున్నారు. పూలు గుడిచి మా ఏమైనా కొడతా అంటే ఇట్లా వంగదోసి పట్టుకునేందుకు నన్ను కొట్టినారు. నన్నైతే చంపేస్తారని భయపడిపోయినా. నాకైతే ప్రాణహాని ఉంది. వాళ్ళతో ఇబ్బందిగా ఉంది. అక్కడ సంబంధం బిడ్డలు మా నాయనకి. మల్లప్ప సుబ్రహ్మణ్యం అనే వాళ్ళిద్దరు, కుమార విశ్వనాథ సుబ్బమ్మ వాళ్ళమ్మ తౌడు ముసలమ్మ. అమ్మ ముసిలు కొట్టిన పెట్టి తొలిపెట్టిది. ఇంటికి బంధువులు వచ్చింటే ఒక పాప వచ్చింటే ఆ పాప మీద కూడా కొట్టిండారు. ఆ పాప ఇంటి దగ్గరనే ఉంది. నీకేం సంబంధం అన్నారు. పరిగెత్తి ఆ పాప అడ్డుకుని దానివల్ల మా చెల్లెలు వస్తే మా చెల్లెంటి వాటేసి గొంతుపట్టి పెట్టుకున్నాడు. నేను వీళ్ళని కప్పుకొని పక్క తీసుకుంటా వచ్చిన. నీ బంతా పట్టరా ఏమన్నా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోరా, మాకు సంబంధము, నీకెవరు లేరు, నీకు ఆడికి పోతావు పోమే చూసాం, చంపేసి కూడా జైలుకి వెళ్ళిపోయి వచ్చేస్తామని అంటూ ఉంటారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేసి మమ్మల్ని కాపాడండా. మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, న్యాయం చేయండి. కుమారి గారు సుబ్బమ్మ వాళ్ళమ్మ మునియమ్మ నలుగురు రెడ్డప్ప నా బిడ్డ అలివేలు నా కూతురు మమ్మల్ని ముగ్గురిని కొట్టుకొని ఇంటి దగ్గర పడాలాగా కొట్టి అలకూలం చేసి మమ్మల్ని వెళ్తారు మేము కాటుకొచ్చినారు. వాళ్ళ అక్క సంబంధం, మాకు వాళ్ళకి సంబంధమే లేదు. మా ఇంటి ఆయన సంతిపోయే మమ్మల్ని కొట్టే కట్లా బండారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాలి సార్. నేను మాట్లాడతా చెప్పింది
డిఎస్పీ కింద ఉంది, డిఎస్పీ కింద ఉంది. రెడ్డప్ప చెల్లెలు అలివేలు నేను మా అమ్మని నన్నే పుట్టి వాళ్ళ అక్క సంబంధం బిడ్డలు మమ్మల్ని ఏడపోయినా వదలకన్నా మా నాయనకి వాళ్ళకి ఇచ్చిన మా భూములు ఇచ్చి కుట్టి మమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని ఏడే పూడ్చేస్తాము, మిమ్మల్ని పెట్టము, ఈ పొద్దు చంపేస్తాము, 3 రోజులు మున్నేసేస్తాము, మీకేం పని, ఎక్కడ సంబంధము అన్ని రోజు మా నాయన చనిపోయినప్పటి నుంచి గొడవలు పడేది కొట్టేది. ఇప్పుడు 3 మాటలు వచ్చినారు. ఈ పొద్దు కూడా చంపేయాలని వచ్చినారు. నేను ఆవుల కాడి నుంచి వచ్చి మా ఆయనని మా అమ్మని కొట్టి వేపలు పెట్టిస్తున్నారు. వచ్చే లోపల నన్ను గొంతు పట్టుకొని కొట్టి ఇల్లు ఈడ్చి తనినాడు. నీ దిక్కున్న తాపి చెప్పుకో, నీ ఇళ్ళ ఏమన్నా వచ్చి చేల్చుకో, నీకేమన్నా ఉంటే పిలుచుకొచ్చుకో, నీదేమన్నా ఉంటే చూపియ్యి, నీకు ఆ ఊరు నువ్వేం వచ్చినావు, నీ ఇల్లు ఊరే నేను కొట్టమనింది, నీ చెట్టు ఊరే పెట్టమనింది, నన్ను అడిగి పెట్టినావా, నీకేం పనిడా, నువ్వు ఇంటికి పోయినావు కదా, నీకేం సంబంధము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మాకులేం సంబంధం నీకుందా అని మాట్లాడుతున్నారు సార్. మేము ఎట్లా చెప్తారో మీరే కాపాడాలి మమ్మల్ని.